శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ కాలం లోపల మీన రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. అది అందరికీ తెలుసు, చెప్పాల్సిన విషయం అయితే కాదు. కానీ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇక ఈ ఫిబ్రవరి నెల నుంచి మీకు ఏప్రిల్ ఎండింగ్ వరకు టైం ఏదైతుందో ఇది అంత అనుకూలంగా ఉండదండి. ఫిబ్రవరి, మార్చ్ అలాగే ఏప్రిల్ ఈ రాబోయే 3 months ఏవైతే ఉన్నాయో మీన రాశి వారికి అంత అనుకూలంగా ఉండవు. కొన్ని విషయాల లోపల అతి జాగ్రత్తగా చాలా అవసరము. మరి కొన్ని విషయాల లోపల కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని విషయాల లోపల మీకు అందులోపల ఇలాంటి రకమైన హస్తక్షేపం లేకున్నా కూడా మీరు అందులో నుంచి బాధపడుతుంటారు. అంటే చెప్పాల్సింది ఏంటంటే ఒక రకంగా కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి. దాన్ని ఎవరు మార్చలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినా చేస్తే అస్సలు జరగవు. అలాంటి విషయాల లోపల రాబోయే రోజుల్లో దానికి ఇన్వాల్వ్మెంట్ అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఏ ప్రకారంగా ఉండబోతుంది ఈ 15 రోజులు ముందు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక తర్వాత 3 months ఏవైతే ఉన్నాయో అవి 100% కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడూ మొత్తం చెడు కూడా ఉండదు, మొత్తం ఇబ్బంది కూడా ఉండదు. ఇబ్బంది ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన చిన్న సొల్యూషన్ కూడా ఎక్కడనో ఉంటుంది. మీరు సొల్యూషన్ వెతకండి, ఆటోమేటిక్గా ఇబ్బంది గురించి మీ దృష్టి అయితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఓకే, చూసినట్లయితే ప్రెజెంట్ మీన రాశి లోపల మీరు గమనించినట్లయితే శని గోచరం నడుస్తుంది. శని గోచరం అని ప్రెజెంట్ మీ 12th house కనుక చూసుకుంటే పాపకర్తరి యోగంలో ఉంది. ఎవరైతే ప్రత్యేకంగా ఏకాంతాన్ని ఎక్కువ కోరుకుంటున్నారో, చాలా ఎక్కువ కోరుకుంటున్నారో వాళ్ళకి ఏకాంతం అసలు దక్కదండి. ఏకాంతం అసలు దక్కదు. ఉన్నట్లయితే మీకు 15th ఫిబ్రవరి తర్వాత 23rd ఫిబ్రవరి తర్వాత దక్కే అవకాశం ఏకాంతంగా అయితే కనపడదు. కానీ అంతవరకు అయితే మీకు ఏకాంతం ఫ్రీ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీ 12th house ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సో ఇక్కడ ఏకాంతానికి సంబంధించిన స్థానం అయితే లేదు. రెండోది, ఎవరైతే స్పిరిచువల్ గ్రోత్ కోరుకుంటున్నారో వాళ్ళకి అది గ్రోత్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. థర్డ్ పాయింట్, ఈ సమయకాలం లోపల ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు, కొత్తదైన వస్తువు కొనేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కేర్ఫుల్ కనుక లేకపోతే ఇబ్బందులు అవుతాయి. ఇబ్బందులు అంటే ఏమవుతుంది తెలుసా, మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, కొంటున్నారో అలాంటి విషయాల లోపల మీరు దాని నుంచి సంతృప్తి పొందలేరు. దాని నుంచి మీకు ఆనందం దక్కదు. 4th పాయింట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రాహు, మర్క్యూరీ అలాగే వీనస్ కాంబినేషన్ ఉండబోతుంది. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మీ కేంద్రాధిపతులు దేవుగురు బృహస్పతి అవుతాడు, అలాగే బుధుడు అవుతాడు. వీళ్ళు చతుర్థ అలాగే ద్వాదశ స్థానంలో గోచరం నడుస్తుంది. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ యూ. ఈ టైం లోపల మీరు ఏవైతే చేద్దామని అనుకుంటున్నారో అది వదిలేసి మిగతా అన్నీ జరుగుతాయి. మిగతా అన్ని అవుతూనే ఉంటుంటాయి. అని ఈ సమయకాలంలో కనుక ఇంకో విషయం పరిశీలించినట్లయితే ఈ బుధుడికి, రాహుకి, శుక్రుడి పైన దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండబోతుంది. మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ ప్రకారంగా ఉండాలి, ఈ ప్రకారంగా ఉండాలి, ఇవి మార్పులు చేస్తే బాగుంటుంది, అన్నీ వస్తాయి. కానీ అథారిటీ ఒకటి ఉంటుంది, అధికారం, అది అంత బలంగా కనిపించట్లేదు. ఒకవేళ అథారిటీ మీ దగ్గర ఉన్నా కూడా బాహ్య పరిస్థితి ఏదైతుందో అది మిమ్మల్ని మారనివ్వదు. అని ఏకాదశ స్థానంలో కుజుడు అలాగే సూర్య గోచరం ఏదైతుందో ఇది మీకు 15th వరకు ఉంటుంది. ఇది మీకు చాలా హెల్ప్ అయితే ప్రెజెంట్ చేస్తుంది. ఈ 15th వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అంతర్పంచాలు వీళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. ఇది స్పెషల్లీ డైరెక్ట్ ఆస్పెక్ట్ కనుక చూసుకుంటే సన్ అలాగే మార్స్ మీ 5th house పైన ఉన్నది. మీది జాతకం లోపల 5th house పైన వీళ్ళ ఆస్పెక్ట్ అయితే కనపడుతుంది. ఇది కూడా అంత బాగా చెప్పను, ఎందుకంటే ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో, ఎవరైతే ప్రస్తుతానికి కొద్దిగా వాళ్ళకి చిన్న చిన్న పిల్లలలో వాళ్ళకి ఇది కొద్దిగా అంత పాజిటివ్ ఉండదు. వాళ్ళకి సంబంధించి టెన్షన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇవి నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ 2 గ్రహాలు క్రూర గ్రహాలు.
2 గ్రహాలు క్రూర గ్రహాలు. ఇందులో రాజసిక గ్రహం ఉంది, తామసిక గ్రహం 2 ఉన్నాయి. వీళ్ళు డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్ పైన ఉండబోతుంది. ఈ 5th హౌస్ ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడైనా. ఫ్యామిలీని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన బుద్ధిని పెంచుకోవడానికి ఫ్యామిలీని ఇచ్చాడు. ఫ్యామిలీ ఎందుకు ఇచ్చాడంటే బుద్ధిని పెంచడానికి. బుద్ధి ఎప్పుడు పెరుగుతుందంటే మన దగ్గర ఒక వస్తుంది, ఆ వస్తువుని ఇంకా ఎలా పెంచాలి, అప్పుడు బుద్ధి ఉపయోగించాలి, బుద్ధిని పని పెట్టాలి, అప్పుడే అది అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 2 గ్రహాల ఆస్పెక్ట్ 5th హౌస్ పైన ఉంది. ఇక్కడ మీ బుద్ధి కూడా భ్రమించుతుంది, ఇక్కడ మీ ఫ్యామిలీ కూడా క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాశి నుంచి 6th హౌస్ లోపల కేతు గోచరం నడుస్తుంది. హెల్త్కి సంబంధించి చేసిన అప్పుల వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఏం కాదనను, కానీ ఆ అప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలుగుతారో దాని గురించి ప్రయత్నం చేయండి. నాకు కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రెజెంట్ మీ 6th 11th హౌస్ లోపల ఎగ్జాల్టెడ్ మార్క్స్తో ఉండడం వల్ల కొన్ని అప్పుల లోపల కొద్దిగా మీరు సెక్యూర్గా అయితే కనపడుతున్నారు. కానీ ఆఫ్టర్ దాట్ ఏంటి, దాని తర్వాత కూడా బాగానే ఉంటుంది. అంత కంగారు పడకండి, ఏదో భయపడకండి. ఇక విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి 12th హౌస్లో వచ్చుద్దో అప్పుడు 100% ఖర్చులు అవుతాయి, భయంకరంగా ఖర్చులు అవుతాయి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అవుతాయి. హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అంటే ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి, నా దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటి ఉన్నది, అది కేవలం చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ విషయం కేవలం చెప్పుకోవడానికి ఉంటుంది. రియాలిటీలో కనుక చూసుకున్నట్లయితే అవి కనిపించవు. ఓకే, ఇంకో విషయం కనుక గమనించినట్లయితే మీ ద్వాదశాధిపతి, మీ ఏకాదశాధిపతి మీ రాశిలో గోచరం ఉంది. మీ వల్ల 10 మందికి చాలా ఉపయోగం ఉంటుంది. మీ వల్ల 10 మందికి చాలా ఉపయోగం ఉంటుంది, కానీ మీరు సంతోషంగా ఉండలేరు, మీరు సంతోషంగా ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే మీ రాశాధిపతి వక్రగతిలో ఉన్నాడు. రాశాధిపతి కూడా గ్రహ పవర్ఫుల్ ఎక్కువ స్థితిలో ఉంటాయి. అందులో రెట్రోగేట్ ప్లానెట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది 4th స్థానంలో ఉంది. ఈ ఎనర్జీ కేవలం అంతర్యుద్ధం నడుస్తుంటుంది, ఆంతరికంగా చాలా యుద్ధం నడుస్తూ ఉంటుంది. సో ఆంతరికంగా నడుస్తుందని మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే ముందు నుంచి స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే అవి కొద్దిగా ఇంకా పెరుగుతుంది. స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే పెరుగుతుంది. రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కొద్దిగా తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి అని ఆయుర్వేద సలహా తీసుకోండి. ఆయుర్వేదాన్ని ఉపయోగించండి, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. థర్డ్ విషయం, ఎవరికైతే జాయింట్స్ ప్రాబ్లం ఉందో, జాయింట్స్ ప్రాబ్లం ప్రెజెంట్ ఇప్పుడు చాలా మందికి కనబడుతుంది. ఎవరికైనా ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్ మసాజ్ ఎక్కువ చేస్తూ ఉండండి. ఆయిల్ మసాజ్ ఈ టైం లోపల ఆయిల్ని యూజ్ చేయండి మీ ఫిజికల్ మీద, అది హెల్ప్ కూడా చేస్తుంది. జాబ్ పరంగా కనుక చూసుకుంటే జాబ్ పరంగా మీకు పర్వాలేదు, నార్మల్గా ఉంది. చేస్తున్న జాబ్ లోపల పర్వాలేదు, నార్మల్గానే నడుస్తుంది, కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి. కానీ జాబ్లో చేంజెస్ అయితే ఉన్నాయా అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపల జాబ్ లోపల చేంజెస్ అయితే చాలా ప్రబలంగా అయితే గ్రహస్థితి కనపడుతుంది. ఈ 15 రోజులు ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే ఈ 15 రోజుల లోపల జాబ్ లోపల చేంజెస్ లేవు, కానీ ఉన్న స్థాయి కన్నా పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం ఎలా ఉంది, ఈ మంత్లో ఎలా ఉంది? వ్యాపారస్తులకు కనుక ఈ మంత్లో చూసుకున్నట్లయితే
కొద్దిగా రిస్క్తో ఉంది. రిస్క్ అంటే తెలుసుకోండి, బాగానే పని చేస్తున్నారు కానీ మీరు అనుకున్న రకంగా రిజల్ట్ రావట్లేదు. మీరు అనుకున్న రకంగా రిజల్ట్స్ రావట్లేదు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలో ఒక చిన్న ఫార్ములా చెప్తే అర్థం చేసుకోండి. ఎవరైనా వ్యాపారస్తులు కనుక మీ రాశిలో ప్రెజెంట్ ఉన్నట్లయితే మీ 7th లార్డ్ ఇప్పుడు మెర్క్యూరీ రాబోయే రోజుల్లో 12th హౌస్లో ఉండబోతున్నాడు. 12th హౌస్లో విత్ రాహుతో ఉండబోతున్నాడు. 65 డేస్ ఉంటాయి మెర్క్యూరీ ఇక్కడ. అందులో ఈ నెలలో మళ్ళీ రెట్రోగేట్ అవుతాడు, మళ్ళీ వెనకకు వస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్తాడు. ఇది నడుస్తుంటుంది. కానీ ఎక్కువ శాతం ఫలితాలు మీరు 12th హౌస్కి సంబంధించి చూడగలుగుతారు. సింపుల్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ సంబంధించి బిజినెస్ చేయండి. మీ బిజినెస్ ఏదైతే ప్రెజెంట్ ఉందో దాన్ని కన్వర్ట్ చేయండి. ఆన్లైన్ లోపల ఆన్లైన్ ఫార్మేట్ లోపల కన్వర్ట్ చేయండి. అది మీరు ఆన్లైన్లో ఏం చేసినా కూడా ఓకే, పర్వాలేదు. ఈ మెర్క్యూరీ రాహుని ఇంప్లిమెంట్ చేసి ఉపయోగం చేస్తాడు. మీరు ఓన్లీ ఆఫ్లైన్ పెట్టుకొని కనుక ఉన్నట్లయితే అది మీకు హెల్ప్ చేయదు. కొద్ది అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి. మీ బిజినెస్ది గ్రోత్ అయితే అవుద్ది. అంటే 100లో 10 వచ్చేవారు ఇతప్పురం ఆఫ్లైన్ లోపల, ఇప్పుడు 100 లోపల 50 వరకు అయితే వస్తారు ఆన్లైన్ చేయడం వల్ల. ఓకే, అని కెరియర్ పరంగా కనుక చూసుకున్నైతే కెరియర్ పరంగా ఈ మంత్ లోపల, అంటే ఓవరాల్ మంత్ ఒక మాట చెప్తా, కెరియర్ లోపల గుడ్ అని చెప్పను, బ్యాడ్ అని చెప్పను, యావరేజ్ నడుస్తుందంటే నడుస్తుంది. బండి ఎలా తోసుకుని ముందుకు వెళ్తుంటాం ఆ ప్రకారంగా. అందులో ఫ్యూల్ లేదా అంటే ఫ్యూల్ ఉంది, చాలా తక్కువగా ఉంది. బండి లేదా అంటే బండి కూడా ఉంది, అది పని చేయట్లేదు. ఆ ప్రకారంగా మరి నడుపుతున్నారు ఎవరు? మీరే నడుపుతున్నారు. అది తోసుకుంటూ వెళ్ళాల్సిందే. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కొద్ది బర్డన్స్ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కొద్దిగా బర్డన్స్ ఉంటాయి. ఎందుకంటే మీ 2nd లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు. కొన్నిసార్లు ఒక విషయం తెలుసుకోండి, కొందరిది ఉపయోగం కేవలం డబ్బు కోసం చేస్తుంటారు. కొందరిది ఉపయోగం కేవలం డబ్బు కోసం చేస్తుంటారు. ప్రేజ మీకు ఒక చిన్న మాట చెప్తా, మీరు సంపాదించుతున్నట్లయితే ఓకే పర్వాలేదు. మీరు సంపాదించలేకపోయినట్లయితే మిమ్మల్ని ప్రెజెంట్ ఫ్యామిలీ ఒకటే సంపాదన మొదలుపెట్టని చెప్తారు. ఆ ప్రకారంగా ఉంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు వాళ్ళ కోసమనే ఛాన్స్ వస్తుంది. అంతే, డబ్బు ఉంటే విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉంటుంది. సో ఆ డబ్బు కోసం మీరు ప్రయత్నం చేయండి. ఫైనాన్స్ అయితే మీకోసం బెస్ట్ కనపడుతుంది. వెల్త్ పరంగా లోపల అది చెప్తున్న పాయింట్, వెల్త్ పరంగా లోపల కూడా మీకు గుడ్ అని ఉంటుంది. ప్రయత్నం చేయండి కొత్తదనం మార్పు చేయడానికి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఖాళీగా ఎప్పుడు కూర్చోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ 12th హౌస్లో ఇన్ని గ్రహాలు వచ్చిన తర్వాత మీరు ఖాళీగా ఉంటే బుద్ధి భ్రమించుతుంది. ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్ అంటారు. బుద్ధి భ్రమించుతుంది. బుద్ధి అసలు పనిచేయదు ఆ టైం లోపల. కోపం చాలా వచ్చుద్ది. సో దీనికి కన్వర్ట్ సరిగ్గా ఉపయోగం చేయాలంటే ఏదైనా కొత్త పని మొదలు పెట్టండి. కొత్త పని ఎలా మొదలు పెట్టాలంటే షాడో బిజినెసెస్ కొన్ని ఉంటాయి, షాడో ప్రొఫెషన్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రొఫెషన్స్, ఆ బిజినెస్ లోపల వెళ్ళండి. అందులో మీకు ఎక్స్పెండిచర్ చేయండి. అందులో మీకు రూపాయి ఖర్చు ఉండదు. ఓన్లీ ఒక టైం అంటే ఒకటి ఖర్చు ఏంటంటే ఒకటి టైం ఖర్చు ఉంటుంది, రెండోది మీ స్కిల్స్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. ఈ రెండే అవుతాయి, కానీ మిగతా మీ గ్రోత్ అయితే 100% అక్కడ అవుతుంది. అని ప్రెజెంట్ మీకు ఆన్లైన్కి సంబంధించిన ఎక్కువ సపోర్ట్ కనబడుతుంది. 6th హౌస్ లోపల కేతు ఉండడం వల్ల జాబ్ లోపల సడన్లీ మార్పులు కూడా జరుగుతాయి. ఇది కేరింగ్ మీద తీసుకోండి. కొద్దిగా బాడీలో ఫ్యాట్ కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే మామూలుగా మీన రాశి వారు కొద్దిగా బాడీలో ఫ్యాట్ 100% ఉంటుంది. యోగా ఎక్కువ చేస్తూ ఉండండి. యోగా ఎక్కువ చేస్తుండేది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ బాడీలో ఎక్కువనట్లయితే యాంగ్జైటీ వచ్చినప్పుడు అది బాడీ ఒకటిసారి ఇదవుతుంది. సో అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. పరిహారాలు ఒక మాట చెప్తాను, ప్రతిరోజు లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఓం హ్రౌం జూం సహ, ఓం రౌం జూం సహ, ఓం రౌం జూం సహ. ఈ మంత్రాన్ని డైలీ మీరు 30 minutes జపం చేయండి. ఓం రౌం జూం సహ. ఇది ఒకటి ఉంటే మిగతా అన్నీ ఉంటాయి. ఇది లేకపోతే మిగతా ఏవి ఉండవు. ఎందుకంటే 12th హౌస్ రాశిలో ఉన్నాడు, అది ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కమెంట్లు అడగడానికి మీరు ప్రయత్నించండి. ఆన్సర్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.